ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామంలో మీకు వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక న్యూ బ్రాండ్ డే, నూతన దినము దేవుడు అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ వెరీ ప్లెజర్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని కూడా కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ మహా ప్రేమ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ షార్ట్ వీడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని బలపరచడం కోసం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. గత 3 వీడియోస్ ద్వారా మనం ఒక టాపిక్ మీద మనము ఈ యొక్క మెసేజ్ మాట్లాడుకుంటూ ఉన్నాం. విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి దేవుడిచ్చినటువంటి ప్రణాళికలు లేక దేవుడు చూపించిన పద్ధతులు బైబిల్ ప్రకారంగా ఏంటి అనేది మనము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మరొక కోణం మనం చూద్దాం. జీవితంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలంటే దేవుడిచ్చినటువంటి ప్రణాళికలు ఏంటి, దేవుడిచ్చిన పద్ధతులు ఏంటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక అంశమును మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: నీతిమంతులకు జయము కలుగుట ఘనతకు కారణము అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతులకు జయము కలుగుట ఘనతకు కారణము అంటే ఈ వాక్యము ద్వారా మనకేమర్థమవుతుందంటే, జయము కలగాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. అంటే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే నీతిమంతులుగా ఈ లోకములో మనము జీవించాలి. నీతిమంతులుగా జీవించడం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. హౌ ఆర్ వీ టు బీ రైట్యూస్? మనము ఎలాగ నీతిమంతులుగా ఉంటాం? దోస్ హు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని వాక్య ప్రకారము నడుస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో అండ్ ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారే నీతిమంతులు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అబద్ధం ఆడొద్దని చెబుతుంది. అబద్ధం వాడిన వాళ్ళు నీతిమంతులే. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇతరులకు హాని చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అది నీతి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? భర్త భార్యను ప్రేమించమని చెబుతుంది. అది నీతి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? భార్య భర్తకు లోబడాలని చెబుతుంది. అది నీతి. When they fail the word of God in their life, then they will be failed totally. దేవుని వాక్యమును పాటించనప్పుడు, దేవుని వాక్యము వారి జీవితాల్లో అనుసరించినప్పుడు టోటల్గా ఫెయిల్ అవుతాం. మన సిస్టమ్ పాడవుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్య ప్రకారం జీవించే వాళ్ళే నీతిమంతులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ నీతి కలిగిన వారికి జయము కలుగుతుంది. మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే మనము నీతి కలిగి ఉండాలి. రైట్యూస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి అనగా దేవుని యొక్క వాక్యమే ఆయన నీతి. వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మనం నీతి కలిగి ఉంటాం. మనకు విజయం అనేది వస్తుంది. మన కుటుంబంలో విజయము, వ్యాపారంలో విజయము, ఉద్యోగంలో విజయము, అనేక పనుల్లో విజయము, మన తలంపులు, ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన ప్రయత్నాలన్నింటిలో విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చూస్తాం. బట్ కండిషన్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ ద రైట్యూస్నెస్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కండిషన్ ఏంటంటే దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. తప్పకుండా వి విల్ సీ ద విన్నింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో విజయాన్ని చూస్తాం. పిల్లలు, నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు విజయం రావటం లేదు. నేను ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను, నేను అనుకున్న పని ఇంకా జరగటం లేదు. నేను ఎప్పటి నుంచో చాలా శ్రమ పడుతున్నాను, నేను అనుకున్నది సాధించలేకపోతున్నానని మీరు నిరాశపడుతున్నారేమో. డు నాట్ బి వరీడ్. మీరు ఏ మాత్రము కూడా నిరాశపడద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. జస్ట్ ఫాలో ద రైట్యూస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ జస్ట్ హ్యావ్ ద రైట్యూస్నెస్. దేవుని నీతిని కలిగి ఉండండి. తప్పకుండా దేవుడు మన జీవితంలో విజయమునిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కనుక గమనించండి ప్రియమైన సహోదరి, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని
ఒత్తిడులు మన మీదకు వచ్చినా గమనించండి, ఎంత మన ముందు ఎలాంటి సమస్యలు నిలబడి ఉన్నా సరే, మనం నీతిని కోల్పోకూడదు. మనం నీతిని కోల్పోకూడదు. సత్యము మనము అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టే ఉండాలి. అవునను కాదని, కాదని అవునన్నట్టుంటే దట్ ఈస్ నాట్ రైచియస్‌నెస్. అది నీతి కాదు. అప్పుడు మనం నీతి ఫాలో కానప్పుడు మనం ఫెయిల్ అవుతాం. మన విజయవంతమైన జీవితాన్ని జీవించలేం. కనుక ప్రియమైన సహోదరి, సహోదరి, ఈ సమయంలో మీకు యేసు ప్రభువారిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మీదకి చాలా ఒత్తిడులొచ్చాయి. అనేక రకమైన ఒత్తిడి వచ్చింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 కూడా ఈ లోకంలో ప్రధానమైనటువంటి శత్రువులు. మనం నీతిలోంచి పడిపోవడానికి ఇవే కారణాలవుతాయి. ఇలాంటి రకాలైనటువంటి ఒత్తిడి యేసు ప్రభువారి మీదకొచ్చింది. సాతానుడు, అపవాది ఇలాంటి అన్నీ ఉపయోగించాడు యేసు ప్రభువారిని ఆ నీతిలోంచి తొలగిందామని. కానీ హీ నెవర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద రైచియస్‌నెస్. ఆయన ఆ నీతిలో నుంచి ఎప్పుడు కూడా తొలగిపోలేదు. హీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ కంట్రోల్డ్ సాటన్ ఆల్సో. తనకు తాను కంట్రోల్ చేసుకున్నాడు, సాటన్‌ని కంట్రోల్ చేశాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ రోజున చాలామంది చెబుతుంటారు, పలానా వారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దానివల్ల తప్పు చేశాను. పలానా ఒత్తిడి వచ్చింది నా మీదకి, అందువల్ల నేను పొరపాటు చేశాను అని చెబుతుంటారు. అంటే మనము ఇతర కారణాల మీద పెట్టేస్తూ ఉంటాం మనం చేసిన పనులు, మనం చేసిన తప్పుడు పనులకి. అక్కడ మనం నీతి కోల్పోతుంటాం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విజయవంతమైన జీవితాన్ని, జయకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ రైచియస్‌నెస్. మనకు నీతి ఉండాలి. దట్ రైచియస్‌నెస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీతి అనగా ఏమిటి అంటే దేవుని వాక్యమే. వాక్య ప్రకారంగా నడిచే వారందరూ కూడా నీతిమంతులే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిగా జీవించండి. ఏమండి, మన దగ్గర డబ్బులు లేకపోయినా అబద్ధం ఆడకూడదు. మన దగ్గర ఏది లేకపోయినా మనం నీతి కోల్పోకూడదు. దేవుడు దాన్ని చూస్తాడు. జాగ్రత్తగా గమనించండి. చాలామంది అనీతిమంతులు బాగా బతుకుతున్నారని అనుకుంటారు చాలామంది. యూ డోంట్ నో వెన్ దే ఫాల్ డౌన్ అండ్ దే కెనాట్ గెట్ అప్. మీకు తెలియదు వారు ఎప్పుడు పడిపోతారో, వాళ్ళ జీవితంలో మళ్ళీ లేవలేరు. కనుక వారిని చూసి, వీరిని చూసి యూ షుడ్ నాట్ బీ మర్మర్డ్. మీరు ఊరినే సణుక్కోవద్దు, ఊరినే నిరాశపడవద్దు. గాడ్ ఈజ్ దేర్. దేవుడు మనకు సహాయం చేస్తాడు. జస్ట్ హ్యావ్ ద రైచియస్‌నెస్ అండ్ యూ విల్ సీ అండ్ యూ విల్ హ్యావ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. నీతిని కలిగి ఉండండి. దేవుడు విజయవంతమైన జీవితాన్ని మనకి అందిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మేలు చేయండి, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి అవసరాలు తీర్చమని, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందులు తొలగించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.